ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ అయితే ఉగాది శుభాకాంక్షలండి. ఇంకా ఈ రోజైతే డే 3లో ఎంత వెయిట్ ఉన్నాను, ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 3లో నా వెయిట్ వచ్చేసి 63.50 అండి. టోటల్గా 100 గ్రామ్స్ వెయిట్ లాస్ అవ్వడం అయితే జరిగింది. ఇదైతే ఉగాది ముందు రోజు తీసిన వీడియో. ఉగాది రోజు అయితే నేను వీడియో షూట్ అయితే పెట్టుకోలేదన్నమాట. డే 1 వెయిట్ వచ్చేసి 64.70 అండి. ఈరోజైతే 63.50 అనమాట. ఆల్రెడీ 1 కేజీ వెయిట్ లాస్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా ఈ రోజైతే డీటాక్స్ డ్రింక్ కోసం వచ్చేసి నేను ఇక్కడ ఫస్ట్ 2 గ్లాసెస్ దాకా వాటర్ అయితే పట్టుకుంటున్నాను. ఈ ఉన్న వేడికి వేడిగా చేసుకొని తాగడం కంటే చల్లగా తాగడం అనిపిస్తుందండి. అసలు కుండలో వాటర్ చాలా చల్లగా ఉన్నాయన్నమాట. నేను ఇక్కడ డీటాక్స్ డ్రింక్ చేస్తూనే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే ముందే తాగేసాననమాట. ఇంకా ఈరోజు డీటాక్స్ డ్రింక్లోకి వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ దాకా సోంపు, 1 టేబుల్ స్పూన్ దాకా జీరా, అలాగే 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 1 ఇంచు దాకా అల్లం అయితే క్రష్ చేసి యాడ్ చేసుకున్నాను. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండడంతో పాటు మన బాడీలో ఏమైనా ఇన్‌ఫ్లమేషన్ ఉంటే పోవడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన మెటబాలిజంని బూస్ట్ చేసి మనం తీసుకున్న క్యాలరీస్ అయితే బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తదనమాట. మన ఫ్యాట్ బర్నింగ్‌కి కూడా బాగా అంటే బాగా హెల్ప్ అవుతుందండి. ఈ కాంబినేషన్ కాకుండా మీరు ధనియా వాటర్ కానీ, మేథి వాటర్ కానీ అలా ఏదైనా ఒక కాంబినేషన్ వాటర్ మనం డేలో 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ అయితే తీసుకోవచ్చనమాట. మీరు మార్నింగ్ టైమ్, ఈవినింగ్ టైమ్ తీసుకున్నా ఓకే. లేదు 1 టైమ్ తీసుకున్నా ఓకే అనమాట. కాకపోతే వాము తీసుకుంటే కొంచెం వేడి చేస్తది అనిపించింది నాకు. వాము తీసుకున్నప్పుడల్లా నా గొంతనేది కొంచెం పట్టేస్తదండి. కొంచెం పెయిన్‌గా కూడా అనిపిస్తదనమాట. అందుకని వామైతే స్కిప్ చేశాను. నాకు సూట్ అవ్వట్లేదు. అలాగే మనకి ఏది సూట్ అవుతదో చూసుకొని ఏది సూట్ అయితే ఆ డీటాక్స్ డ్రింక్ మనం ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే గనక మన వెయిట్ లాస్ జర్నీకి అయితే బాగా హెల్ప్ అవుతుందనమాట. ఇలా మా వారికి, నాకు ఇద్దరికి 2 గ్లాసెస్‌లో అయితే సర్వ్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఇలా డైరెక్ట్‌గా తాగలేము అనుకుంటే కొంచెం లెమన్, కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను ప్లెయిన్‌గా తీసుకున్నాను. ఎలాంటి లెమన్ యాడ్ చేసుకోలేదు. ఎలాంటి హనీ కూడా యాడ్ చేసుకోలేదు. ఇలా డీటాక్స్ డ్రింక్సే కాదండి, మనం వెజిటబుల్ జ్యూసెస్ కూడా తీసుకోవచ్చనమాట. కీరా జ్యూస్ కానీ, మింట్ జ్యూస్ కానీ, ఆమ్లా జ్యూస్ కానీ, లేదు అనంటే ఏమంటారు బూడిద గుమ్మడికాయ జ్యూస్ కానీ, ఇలా ఏదో ఒక జ్యూస్ అయితే తీసుకోవచ్చనమాట. ఇంక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇంట్లో ఏం ప్రిపేర్ చేయలేదండి. హాస్టల్‌లో ఈరోజు పావు బాజీ అనమాట. సో, నేను పావు అలాగే బాజీ తెప్పించేసాను. ఇంక ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదే అనమాట. నేనొచ్చేసి 2 పావులు తీసుకున్నాను. మీరు ఈ పావు బాజీ ప్లేస్‌లో 2 ఇడ్లీ చట్నీ, లేదంటే ఒక దోస చట్నీ, లేదు అంటే ఎగ్ దోస చట్నీ, లేదు అనంటే ఏదైనా ఫ్రూట్స్ కానీ, ఏదైనా వేరే వెర్షన్‌లో కూడా తీసుకోవచ్చనమాట. నేనైతే ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను బ్రేక్‌ఫాస్ట్ ఇంట్లో అయితే రెడీ చేయలేదనమాట. హాస్టల్‌లో ఏది చేస్తే అదే తెప్పించేసుకున్నాను. ఇంక ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్ వచ్చేసి ఇదనమాట. మా పాప కూడా తింటది. మా వారు కూడా తింటారనమాట. అందుకని చెప్పేసి ఇది ప్రిఫర్ చేశాను. దీంతో పాటుగా ఆనియన్స్, లెమన్ కూడా పెట్టుకున్నాను. పావు బాజీ మన సైడ్ అయితే అంత ఫేమస్ కాదు. కాకపోతే ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఫేమస్ అండి. మా హౌస్‌లో ఈ బ్రేక్‌ఫాస్ట్ పెట్టినప్పుడు అందరూ ఇష్టంగా తింటారనమాట. వీక్‌లో 1 టైమ్ అయితే పావు బాజీ బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అయితే ఇక్కడ నేను లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్‌లోకి వచ్చేసి ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 1/2 కేజీ దాకా మటన్ తీసుకున్నాను. 1/2 కేజీయో, 1/2 కేజీకి తక్కువ తెలీదు, మా వారైతే తీసుకొచ్చారనమాట. ఇప్పుడు దీన్నైతే శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను. మటన్ కర్రీ గూడా నేను సింపుల్‌గానే చేసేస్తానండి. మొత్తం కలిపి ఒకసారి కుక్కర్‌లో పెట్టేస్తాననమాట. సో, ఒక 6, 7 విజిల్స్ వచ్చేసరికి మటన్ అయితే మంచిగా ఉడికిపోతది. మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకుంటుంటే ఇంకా తను గూడా తీసుకున్నారంట. కాకపోతే ఎందుకో నాకిది కొంచెం ఎప్పుడూ వచ్చిన టేస్ట్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అంటే లేతగా లేదు అనిపిచ్చిందనమాట. వండిన తర్వాత మా వారు లేతగా ఉందన్నారు గానీ, ఉడికిన తర్వాత నాకు లేతది కాదు అనిపిచ్చింది. ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు అవుతూ ఉంటది. ఇక్కడొచ్చేసి ఇంక నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. కుక్కర్‌లోకొచ్చేసి ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ సన్నగా చాప్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటాను. ఆనియన్స్ ఆల్రెడీ కొంచెం మనకి గోల్డెన్ షేడ్ అయితే వచ్చేసాయన్నమాట. ఇది చేసుకుంటూనే పక్కన పచ్చి మసాలా అయితే రెడీ చేసుకున్నాను. నేను పచ్చి మసాలాలో కొంచెం ఏం లేదండి. ఆనియన్, కొంచెం కొబ్బరి, ధనియాలు, కొంచెం లవంగాలు, ఒక యాలుక్కాయ అలా ఇవి వేసేసి పేస్ట్ లాగా చేసుకున్నాననమాట. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేశాను. ఎందుకంటే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తదని చెప్పేసి. ఇంకా ఈ మసాలా వేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ పైకొచ్చేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను.
చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మసాలాలో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటానండి. సాల్టు అలాగే కారం వేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో చేస్తుంటారు గదా! మాక్సిమం మా అత్తయ్య అయితే ఇలాగే చేస్తారు. మా అత్తయ్య ఎలా చేస్తారో అలా నేను చేస్తున్నాననమాట. మమ్మీ వేరేలాగా చేసేవాళ్ళు. అంటే ఇలా గ్రేవీ చేసి ఏసేవాళ్ళు కాదనమాట. నార్మల్‌గా ఆనియన్స్ కట్ చేసేసి చేసేవాళ్ళు. అత్తయ్య ఏమో ఇలా కొంచెం గ్రేవీ చేసి వేస్తారనమాట. ఇంక నేను గూడా అదే ప్రాసెస్ అయితే ఫాలో అయిపోతాను. కొంచెం మా వారికి గ్రేవీ కావాలనమాట. అందుకని చెప్పేసి ఈ మధ్య ఏమో ఫ్రై అడుగుతున్నారు. కాకపోతే నేనైతే ఈరోజు గ్రేవీ కర్రీయే చేసేసాను. కారంలో ఆల్రెడీ మసాలాస్ అన్నీ ఉంటాయండి. అల్ వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. నా దగ్గరున్నది సాంబార్ కారం. అందుకనే అదే వేసేసి కలిపేస్తున్నాను. కారప్పొడైతే నేను ఊరు నుంచి తెప్పించేసుకుంటాను. ఇక్కడ అంత బాగా దొరకవనమాట. ఊర్లో దొరుకుతది. సో, నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు ఒక పావు కేజీయో, అర కేజీయో అలా తెచ్చుకుంటూ ఉంటాననమాట. నాకు చాలా డేస్ వస్తది. ఎందుకంటే మా ఇంట్లో కారం యూసేజ్ తక్కువ. మా ఇంట్లో అంతగా కారం తినం మేము. ఇంకా ఫైనల్‌గా మిక్సీలో గూడా కొద్దిగా వాటరేసి తొలిపేసి అది కూడా కూరలో అయితే వేసేసాను. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకున్నానండి. మీ దగ్గర మటన్ మసాలా ఉంటే మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరెలా చేసుకుంటే అలా అండి. అంటే నేను చేసిన ప్రాసెసే కాదు. నాదెలాగో కొద్దిగా కారాలు, ఉప్పులు కొంచెం తక్కువుంటాయనమాట. మీరింకా మసాలాస్ ఎక్కువ వేసుకుంటారు కావచ్చు. వేసుకున్నా గానీ ఏంటి అనంటే మనం పోర్షన్స్ కంట్రోల్ చేసుకొని తింటే వెయిట్ లాస్ అనేది జరుగుతుందనమాట. మటన్‌లో గూడా మనకి ప్రోటీన్ ఉంటది. కాకపోతే మటన్ కంటే కూడా చికెన్ అయితే బెస్ట్ ఆప్షన్. మనం డైట్ చేస్తున్నప్పుడు బాగా ప్రోటీన్ లభిస్తుంది మనకి. ఇదిగోండి ఇక్కడ నేనైతే ఉడకడానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒకేసారి ఇంక మూత పెట్టేసామంటే తీయం కదా! అందుకని చెప్పేసి ముక్కలు మునిగేదాకా అయితే వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నాను. అంటే మళ్ళీ మూత పెట్టిన తర్వాత తీయడానికి అవ్వదు కదా! అందుకని చెప్పేసి ఈ కుక్కర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ కుక్కర్‌ని వాడితే ఒక రోజులోనే 4, 5 సార్లు కూడా వాడతాననమాట. అంటే ఏదైనా చిన్నగా ఉడికిచ్చాలన్నా గానీ ఫాస్ట్‌గా ఆ కుక్కర్‌లో అయిపోద్ది నాకు. అందుకని చెప్పేసి ఆ కుక్కర్‌ని అలా వాడేస్తాను. తర్వాత ఇంకా ఈ ఏమంటారు పెసల్ని నానబెట్టుకుంటున్నానండి. స్ప్రౌట్స్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఈ వంట చేసేప్పుడే శుభ్రంగా ఒకసారైతే వాష్ చేసేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ మళ్ళీ ఒకసారి నానబెట్టేసుకొని నా దగ్గర స్ప్రౌట్ మేకర్ ఉంది కదా! దాంట్లో అయితే పెట్టేస్తాను. తెల్లారి వరకి మొలకలొచ్చేస్తాయన్నమాట. ఒక పక్కన రైస్ ఉడుకుతూ ఉంది. ఒక పక్కన కర్రీ అవుతూ ఉంది. ఒక పక్కన అయితే మన పెసలైతే నానబెట్టేసుకున్నాను. ఇంకా కొత్తిమీర ఇవన్నీ లోపల పెట్టేసుకొని వచ్చినట్టుగా కడిగేసుకుంటున్నాను. అంటే మళ్ళీ తర్వాత కడగడానికి టైం పడుతుంది కదా! అందుకని చెప్పేసి. ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉన్నాను. ఇవి 2 ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో అయితే ఇంకా గిన్నెలేమన్నా వస్తే అవి కడిగేసుకుంటాను. ఇంకా ఒక పక్కన ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ మడిచేసి కబోర్డ్‌లో అయితే సర్దేసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌లోకొచ్చేసి నా లంచ్ ప్లేట్‌ని ఈరోజైతే ఇలా రెడీ చేసుకున్నాననమాట. కొంచెం రైస్, అలాగే కొద్దిగా కర్రీ, కొంచెం సాలడ్ అయితే పెట్టుకున్నాను. రైస్ వచ్చేసి మెజర్ చేసుకోలేదండి. మెజర్ చేస్తే ఎంతొస్తదో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. నాన్ వెజ్ చేసినప్పుడు కొంచెం కంట్రోల్‌గా తినడం కష్టమే. కాపోతే ఈరోజు మాత్రం నేను కొద్దిగా ఈ ప్లేట్‌లో ఎంత పెట్టుకున్నానో అంతే తిని అక్కడికి ఆపేసాననమాట. ఇదిగోండి మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది. అంటే 7, 8 విజిల్స్ కంటే ఎక్కువే పెట్టాననమాట. కాపోతే టేస్ట్ నాకు లేతగా ఉన్న మాంసం వచ్చేసి ఒకలాగా ఉంటది కదా! ఇది కొద్దిగా డిఫరెంట్‌గా ఉందనమాట. ఇదిగోండి ఇంకా కర్రీ, అలాగే కొద్దిగా ఆనియన్, ఒక లెమన్ కట్ చేసుకొనైతే పెట్టుకున్నాను. ఇంకా కీరా అవేం పెట్టుకోలేదనమాట. ఇంతే అండి ఈరోజు లంచ్‌లోకైతే. ఇంకా ఆఫ్టర్‌నూన్ వచ్చేసి కొంచెం మనం ఎంతైనా మటన్ కర్రీ ఉంది కాబట్టి కొద్దిగా రైస్ మీరు చూసినట్టయితే క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాను కదా! అందుకని చెప్పేసి నైట్ డిన్నర్‌నయితే లైట్‌గా ప్లాన్ చేశాను. నైట్ డిన్నర్‌లోకొచ్చేసి ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రూట్స్‌లోకొచ్చేసి మస్క్ మిలన్, అలాగే పియర్, యాపిల్ అయితే తీసుకుంటున్నానండి. మస్క్ మిలన్ అయితే మన వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనం హైడ్రేటెడ్‌గా ఉండేలాగా కాపాడుతుంది. అలాగే మన షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన హెయిర్ హెల్త్‌కి, స్కిన్ హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. మా తమ్ముడైతే ఇందులో వచ్చే సీడ్స్‌ని సెపరేట్‌గా ఒక బౌల్‌లో వేసుకొని కొద్దిగా షుగర్ వేసుకొని తింటాడు. ఈ మధ్య ఇంకొక షార్ట్ కూడా చూసానండి. ఈ మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ ఒక్కసారి మిక్సీ జార్‌లో వేసి మంచిగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకొని కూడా తాగుతున్నారు. ఈసారి ట్రై చేసినప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను. పియర్‌లో కూడా మంచి ఫైబర్ ఉంటుందండి. క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. షుగర్ లెవెల్స్‌ని కాపాడుతుంది.
అలాగే మన వెయిట్ లాస్‌కి కూడా బాగా అంటే బాగా హెల్ప్ చేస్తుందండి. ఇంకా పియర్ అయితే కట్ చేసుకుంటున్నాను. నాకు, మా వారికి ఇద్దరికీ చేస్తున్నాననమాట. వచ్చేసి అన్నీ హాఫ్ హాఫ్ ఫ్రూట్ తనకి, హాఫ్ ఫ్రూట్ నాకు అలా తీసుకుంటున్నాను. డైట్ చేస్తున్నప్పుడు 250 గ్రామ్స్ దాకా అయితే మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చండి. అయితే డైట్ టైమింగ్స్ అడుగుతారు కదండీ! టైమింగ్స్ వచ్చేసి నేను మార్నింగ్ ఎప్పుడు లేస్తే అప్పుడు డీటాక్స్ డ్రింక్ తీసుకుంటానండి. తర్వాత 10:00కి నా ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాను. తర్వాత మిడ్ మార్నింగ్ స్నాక్ నాకు ఆకలైతే తింటానండి. లేకపోతే లేదు. మిడ్ మార్నింగ్ స్నాక్ అనేది ఆప్షనల్ అనమాట. మనం ఎంత వరకి ఆకలిని కంట్రోల్ చేసుకుంటే అంత ఫ్యాట్ బర్నింగ్ అవుతదనమాట. నాకైతే ఆకలైతే ఏం వేయలేదు. అందుకని చెప్పేసి నేను మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోలేదు. ఒక్కొక్క రోజు తీసుకుంటాను. ఒక్కొక్క రోజు తీసుకోను. ఇది ఏంటంటే నా ఆకలి మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. మీకు కూడా ఆకలి వేస్తేనే ఫుడ్ తీసుకోండండి. అంటే ఏదైనా మన క్యాలరీస్ కౌంట్ ఉంటది కదా! అందుకని చెప్పేసి మనం ఎంత కంట్రోల్ చేయగలిగితే అంత ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అయితే అవుతాము. లేదు మాకు ఇట్స్ ఓకే. మేము స్లోగా వెయిట్ లాస్ అయినా పర్లేదు అనుకుంటే మెల్లిగా కూడా చేయొచ్చనమాట. ఇంకా యాపిల్ గూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి యాడ్ చేసుకుంటాను. యాపిల్ అయితే నాకెందుకో అస్సలంటే అస్సలు నచ్చదండి నిజంగా నాకు. కాపోతే ఈసారి యాపిల్స్ కొద్దిగా బానే ఉన్నాయి. అంటే పిండి పిండిగా ఉంటది గదా! ఆ యాపిల్ అయితే తింటాను గానీ కొంచెమే తింటాను. ఎక్కువైతే తినను. నాకెందుకో యాపిల్ తిన్నప్పుడు కొంచెం ఇలా ఏదో గ్యాస్ పట్టేసినట్టుగా అలా ఫీల్ వస్తదనమాట. ఎందుకో నచ్చదు నాకు. అంటే వాటర్ వాటర్‌గా ఉన్నదైతే అస్సలు నచ్చదు. ఏదైనా జ్యూసెస్‌లో వాడేస్తాను గానీ తిననైతే తినననమాట. ఇంకా మస్క్ మిలన్‌ని గూడా ఇదిగోండి మొత్తం ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ మస్క్ మిలన్ అసలు స్వీట్ లేదండి. మొన్న ఒక రోజు ఒక మస్క్ మిలన్ తెచ్చాను. చాలా లావుగా ఉంది. అలాగే ఎంత స్వీట్ ఉందంటే అంత స్వీట్ ఉందనమాట. మా వారైతే ఆ కాయ మొత్తం తను ఒక్కరే తినేసారు. నాకు కొంచెం ఉంచమని చెప్పాను నేను. అంటే అదంత బావుంది. నేను కట్ చేసినప్పుడు కొద్దిగా అయితే టేస్ట్ చేస్తాను గదా! పాపకి బాక్స్‌లో పెట్టిన తర్వాత ఇంగ ఆయనకిచ్చాననమాట. ఇంక తనైతే మొత్తం ఫినిష్ చేసేసి ఆ రోజు నాకు బ్రేక్‌ఫాస్ట్ వద్దు అన్నారనమాట. ఇంకా మనకి ఈ పెద్ద రిక్కాయలైతే ఉంటాయి గదా! అవైతే చెరో ఒకటైతే పెట్టేసుకున్నాను. నైట్ డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసేసానండి. ఈరోజు వాకింగ్ చేసే వీడియో అయితే తీయలేదనమాట. వాకింగ్ చేశాననమాట. తర్వాత ఇదిగోండి పడుకోబోయే ముందు పొద్దున నానబెట్టుకున్నాను కదా! ఆ పెసలనైతే మొత్తం శుభ్రంగా వాష్ చేసేసుకొని వాటర్ డ్రైన్ చేసిన తర్వాత నా దగ్గర స్ప్రౌట్ మేకర్ ఉందండి. ఇదొచ్చేసి మనకి మీషోలో దొరుకుతుంది. అమెజాన్‌లో దొరుకుతుంది. నేను అమెజాన్‌లో తీసుకున్నాననుకుంటా. ఇది చాలా అంటే చాలా డేస్ అయిపోయిందండి. ఒక దగ్గర దగ్గర 3 ఇయర్స్ పైనో, 4 ఇయర్స్ పైనో అయితుంది. నా ఫస్ట్ బేబీ లేనప్పుడు తీసుకున్నాననుకుంటా నేనైతే ఇది. ఇదిగోండి ఇలా పైన మూత పెట్టేస్తే మనకి స్ప్రౌట్స్ అయితే మంచిగా రెడీ అయిపోతాయి. ఇంకా ఈవినింగ్ నేను బయటకి వెళ్ళొచ్చినప్పుడైతే గ్రేప్స్ కూడా తెచ్చాను. గ్రేప్స్ అయితే ఇక్కడ కొంచెం సాల్ట్ వాటర్‌లో వేసి కాసేపు అలా పెట్టేస్తున్నాను. సో, పడుకునేటప్పుడు తీసేస్తాననమాట. ఎందుకనంటే మనకి పైన పురుగు మందులు చాలా కొడుతూ ఉంటారు కదా! అందుకని జెప్పేసి సాల్ట్ వాటర్‌లో అయితే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. అలాగే దానిమ్మకాయ గింజలు కూడా ఒలిచేసైతే పెట్టుకున్నాననమాట. హోప్ ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందనుకుంటున్నానండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసుకొని పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.